శస్త్రచికిత్స. 100 మిల్లీలీటర్లు నీటిలో 5 మిల్లీలీటర్లు పొటాషియం సిట్రేట్ కలిపి రోజుకు 3 నుంచి 4 సార్లు. 5 మిల్లీమీటర్లు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్ళు వాటంతటా అవే బయటకు వెళ్లిపోతాయి. వీటికి శస్త్రచికిత్స అవసరం లేదు. ఔషధ చికిత్స. రాళ్లను ఏర్పరిచే ఆహార పదార్థాలు మరియు పానీయాలకు దూరంగా ఉంటూ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించబడింది. శస్త్రచికిత్స చికిత్స. మూత్రపిండం. PCNL. ఎక్స్ట్రాకార్పోరియల్ షాక్వేవ్ లిథోట్రిప్సీ, ESWL. ఓపెన్ పైలోలిథోటమీ. నెఫ్రోజన్. మూత్రనాళ రాళ్లు. యూరెటర్ రెండోర్మియా బాస్కెట్, యూరెటరిక్ మెసోట్రిప్సీ ద్వారా రాళ్లను తొలగించటం. మూత్ర నిలుపుదల. మూత్ర నిలుపుదల, దీనిని మూత్ర విసర్జన సామర్థ్యం లేకపోవడం అని కూడా అంటారు. ఇది ఒక సాధారణ సమస్య. ముఖ్య లక్షణాలు. ఇది న్యూరోజెనిక్ బ్లాడర్, సాధారణంగా పెల్విక్ స్ప్లాంచిక్ నాడి దెబ్బతినడం, కాడా ఎక్వినా సిండ్రోమ్, డిసెండింగ్ కార్టికల్ ఫైబర్స్ లెషన్, పాంటైన్ మిక్చురేషన్ లేదా స్టోరేజ్ సెంటర్ లెషన్స్ వల్ల కూడా సంభవించవచ్చు లేదా ఇయాట్రోజెనిక్ స్వభావం కలిగి ఉండవచ్చు. వైద్య చికిత్స ప్రక్రియ వలన బ్లాడర్ నెక్ మీద మచ్చలు ఏర్పడటం, సాధారణంగా లోపల ఉంచిన కాథెటర్లను తొలగించడం లేదా సిస్టోస్కోపీ ఆపరేషన్ల వలన లేదా బ్లాడర్కు నష్టం కలగడం వంటివి కూడా దీనికి కారణాలు. ప్రోస్టేట్లో దీనికి కారణాలు BPH, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ఇతర పెల్విక్ మాలిగ్నెన్సీలు, ప్రోస్టాటైటిస్ కావచ్చు. మూత్రనాళంలో పుట్టుకతో వచ్చే మూత్రనాళ కవాటాలు, ఫిమోసిస్ లేదా పిన్హోల్ మీటస్, మూత్రనాళంలో అడ్డంకి, ఉదాహరణకు స్ట్రిక్చర్, సాధారణంగా గాయం లేదా ఎస్టిడి వలన కలుగుతుంది. మెటాస్టాసిస్ లేదా మూత్రంలో అవక్షేపితమైన సూడో గౌట్ క్రిస్టల్. ఎస్టిడి గాయాలు, గనేరియా అనేక స్ట్రిక్చర్లకు కారణమవుతుంది. ఇది జపమాల ఆకృతికి దారితీస్తుంది. అయితే క్లమీడియా సాధారణంగా ఒకే స్ట్రిక్చర్కు కారణమవుతుంది. మూత్రం విసర్జించలేకపోవడం, మూత్రధార సన్నబడటం, మూత్రం చుక్కలు చుక్కలుగా పడటం, బొడ్డు కింద ప్రాంతంలో నొప్పి లేదా ప్యూబిక్ సింఫైసిస్ పైన మూత్రాశయం స్పర్శకు తగలడం వంటివి కనిపిస్తాయి. చికిత్స. తక్కువ వ్యాసం 10 నుండి 12 ఫ్రెంచ్ గల యూరినరీ కాథెటర్ను చొప్పించడం లేదా ఇన్ఫాంట్ ఫీడింగ్ ట్యూబ్ IFT 5 నుండి 7 ఫ్రెంచ్ వ్యాసం చొప్పించడం లేదా సుప్రాప్యూబిక్ కాథెటరైజేషన్ SPC. శ్వాసకోశ వ్యాధులు. బీటాలాక్టన్లు, సెఫ్టాజిడైన్ 2 గ్రాములు 4 TDS లేదా సెఫెపైన్ 2 గ్రాములు 4 BD TDS లేదా పైపరాసిలిన్ టాజోబాక్టమ్ 4.5 గ్రాములు 4 QID, ఇమిపెనమ్ 500 మిల్లీగ్రాములు 4 QID లేదా 1 గ్రాము 4 TDS లేదా మెరోపెనమ్ 1 గ్రాము 4 TDS అదనంగా. గ్రామ్ నెగటివ్ బాక్టీరియా వ్యాధికారకాలపై పనిచేసే రెండవ మందు జెంటామైసిన్ లేదా టోబ్రామైసిన్ 7 మిల్లీగ్రాములు కిలోగ్రాము 4 OD లేదా అమికాసిన్ 20 మిల్లీగ్రాములు కిలోగ్రాము 4 OD లేదా సిప్రోఫ్లోక్సాసిన్ 400 మిల్లీగ్రాములు 4 IDs లేదా లెవోఫ్లోక్సాసిన్ 750 మిల్లీగ్రాములు 4 OD అదనంగా. 3 గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా వ్యాధికారకాలపై పనిచేసే ఒక మందు లైనజోలిడ్ 600 మిల్లీగ్రాములు 4 BD లేదా వాంకోమైసిన్ 15 మిల్లీగ్రాములు కిలోగ్రాము 1 గ్రాము వరకు 4 BD. తదుపరి పర్యవేక్షణ. సాధారణంగా దీనిలోపు వైద్యపరమైన మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. యాంటీమైక్రోబియల్ చికిత్స ప్రారంభించిన 48 నుంచి 72 వరకు గంటల తరువాత. ఎందుకంటే చికిత్స ప్రారంభంలో ఛాతీ ఎక్స్రేలో కనిపించే లక్షణాలు తరచుగా మరింత తీవ్రమవుతాయి. తీవ్రమైన న్యూమోనియాలో చికిత్సకు రోగి స్పందనను సూచించే సూచికగా ఇవి వైద్య ప్రమాణాల కంటే తక్కువ సహాయకరంగా ఉంటాయి. న్యూమోనియాతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు కనీసం మెకానికల్ వెంటిలేషన్ నుండి విముక్తి కల్పించే వరకు తరచుగా ప్రతిరోజూ ఫాలోఅప్ ఛాతీ ఎక్స్రేలు చేస్తారు. ఒకసారి రోగికి అమర్చిన ట్యూబ్ను తొలగించి వారి పరిస్థితి నిలకడగా మారిన తర్వాత కొన్ని వారాల వరకు ఫాలోఅప్ ఎక్స్రేలు అవసరం కాకపోవచ్చు. రోగికి అవగాహన కల్పించడం, మెకానికల్ వెంటిలేషన్పై ఉన్న రోగులలో నోసోకోమియల్ న్యూమోనియా సంభవాన్ని తగ్గించడానికి
సాధారణ పద్ధతులు: రోగి యొక్క అంతర్లీన వ్యాధికి తీవ్రమైన చికిత్స, స్ట్రెస్ అల్సర్ నివారణకు యాంటాసిడ్లు మరియు హెచ్ బ్లాకర్ల అవసరాన్ని సమీక్షించి వాటిని వాడకుండా ఉండాలి. రోగిని ముప్పె వద్ద ఎత్తులో ఉంచాలి. పోషకాహార నియమావళి మరియు ట్యూబ్ ఫీడింగ్ విధానాలను సమీక్షించాలి. వైద్యపరంగా అవసరమైనప్పుడు ట్యూబ్ను తొలగించి నాసోగాస్ట్రిక్ ట్యూబ్ను తీసివేయాలి. యాంటీబయాటిక్లను నియంత్రిత పద్ధతిలో వాడాలి. శ్వాసకోశ సంరక్షణ పరికరాలు: నెబ్యులైజర్లు మరియు హ్యూమిడిఫైయర్లు ఉన్న పరికరాల మధ్య తేడాను గుర్తించండి. హ్యూమిడిఫైయర్లు ఉన్న మెకానికల్ వెంటిలేటర్ల కోసం 48